Sai Meda. This is yours Rajshekhar sir from our Sai Meda coaching center. ఈ వీడియోలో మనము ఇప్పుడు జనరల్గా సింగరేణి ఎగ్జామ్ పైన ఇంకా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. నిన్న కూడా వే2 న్యూస్లో ఒక క్లిప్పింగ్ వస్తే ఆ క్లిప్పింగ్ నాకే ఒక 20 మంది షేర్ చేసి ఉంటారు, సార్ ఇది సార్ పరిస్థితి అని. అందరికీ తెలుసు అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, మీరు టెన్షన్ పడొద్దు. నేను కొన్ని గ్రూప్లలో కూడా వాయిస్ మెసేజ్ పెట్టినాను, ఇంకా అప్లికేషన్స్ అనేవి మీకే కాదు సార్ ఎవ్వరికి ఓపెన్ అవ్వలేదు, దాని గురించి టెన్షన్ పడొద్దు. మోస్ట్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో దాని గురించి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ జూన్ 10th ఆర్ 15th నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాయి. ఈ జూన్ 10th 15th నుంచి ఒక 15-20 డేస్ అప్లికేషన్స్కి టైం ఇస్తాడు. దాని తర్వాత ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేస్తాడు సార్. బట్ ఇంకా అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. మోస్ట్లీ ఇంకో 2-3 డేస్లో ప్రెస్ నోట్ రావచ్చు. 10th ఆర్ 15th నుంచి మనకు అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి సార్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జనరల్గా మనము అప్లికేషన్లో క్యాస్ట్ ఏంటిది అనేది మాత్రమే ఇన్పుట్ ఇస్తాము. సర్టిఫికేట్ అడగడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు, 90% సర్టిఫికేట్ అడగకపోవచ్చు. వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మన సెలక్షన్ లిస్ట్లో మన నేమ్ ఉంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు 6 months బిఫోర్ తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే అలో చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఖాళీగా ఉంటే సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి, వెల్ అండ్ గుడ్. బట్ ఇప్పుడు దానికోసం హరీ అవ్వాల్సిన పని అయితే లేదు సార్. ఇది ఒకటే సెకండ్ పాయింట్. ఇంకా చాలామంది ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు అని వెయిట్ చేస్తున్నారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సార్. జనరల్లీ మన ఇన్స్టిట్యూట్లోనే ఆఫ్లైన్ వాళ్ళు టుమారో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పైన, కంప్యూటర్ నాలెడ్జ్ పైన అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రిపేరింగ్ వెల్. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ రియల్లీ వెరీ హై కాంపిటీషన్ ఉంది సార్. ఎవరైతే ఆన్లైన్ తీసుకున్నారో ఆల్రెడీ వాళ్ళకి దిస్ ఇస్ వార్నింగ్. యాక్చువల్లీ బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. జనరల్గా ఈ విధంగా నేను చెప్పొద్దు, ఎందుకంటే జనరల్గా కాంపిటీషన్ ఇంకా హెవీ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఎవరైతే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు వెల్ అండ్ గుడ్. ఓకేనా? ఇంకా ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఫ్రైడే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్ అంటే డేట్ ఎంత సార్? ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్ జూన్ 7th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. June 7th మార్నింగ్ 9 AM ఇల్యూమినేషన్ స్టార్ట్ చేస్తాను సార్. ఇల్యూమినేషన్ అనే క్లాసు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1st నుంచి వస్తుంది సార్. టోటల్ న్యూ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్రైడే మార్నింగ్ 9 AM క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్. ఇంకా ఎవరైనా ఆన్లైన్ కావాలి అనుకున్న వాళ్ళకి మన సాయి మీద JLM యాప్, సాయి మీద JLM, ఈ సాయి మీద JLM యాప్లో టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి సార్. ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటాయి సార్. టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి, దాంట్లోనే టెస్ట్లు కూడా ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, దిస్ ఈజ్ 1 year వ్యాలిడిటీ సార్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో యాక్చువల్లీ 6,000 ఉంటుంది సార్. ఎవరైతే ఈ సండే లోపు తీసుకుంటారో వాళ్ళకి ఆఫర్ కూడా ఉంటుంది. 5,000 ప్రొవైడ్ చేస్తున్నాం సార్. 5,000 ప్రొవైడ్ చేస్తున్నాం సండే లోపు. దిస్ ఇస్ ద లాస్ట్ ఆఫర్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా దీన్ని గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సార్. సాయి మీద JLM యాప్. ఇంకా ఆఫ్లైన్ యాక్చువల్ ఫీ 15,000 సార్, మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ సండే లోపు జాయిన్ అయిన వాళ్ళకి 12,000 ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ సండే లోపు జాయిన్ అయిన వాళ్ళకి 12,000 ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ అప్ టు 3 months ఆర్ దిస్ ఎగ్జామ్, ఆన్లైన్ ఫర్ 1 year వ్యాలిడిటీతో.
సింగరేణికి యూజ్ అవుతుంది. తర్వాత మీరు ఎన్పిడిసిఎల్ ఎగ్జామ్ రాయాలనుకుంటే దానికి కూడా యూజ్ అవుతుంది సార్. ఎన్పిడిసిఎల్ 1 year లోపు 100% ఎగ్జామ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. ఈ వీడియోలో మనము డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. జనరల్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పైన ఐటీఐ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఇది కొంచెం క్లిష్టమైన క్వశ్చనే సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పైన క్వశ్చన్స్ ఉండవు. కానీ సింగరేణి అనే ఎగ్జామ్ ఉంది. ఈ సింగరేణిలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పైన ఒక 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ సింగరేణి కాకుండా ఆర్ఆర్బి ఉంది, ఇది కాకుండా డిఆర్డిఓ ఉంది, ఇది కాకుండా ఎన్హెచ్పిసిఎల్ ఉంది, ఎన్హెచ్పిసిఎల్, ఇది కాకుండా ఇంకా ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో ఎక్కడైనా ఒకవేళ ఇస్తే బేసిక్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడు సార్. జనరల్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సిలబస్ ఏముంటుంది సార్ అంటే, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సిలబస్ వచ్చేసి ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఉంటుంది సార్. ఈ నెంబర్ సిస్టమ్స్లో బైనరీ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క కన్వర్షన్స్ ఎలా ఉంటాయి. నాకు బైనరీ నుంచి డెసిమల్ కావాలి, ఆక్టల్ నుంచి డెసిమల్ కావాలి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కావాలి, వాటి కన్వర్షన్స్ ఎలా ఉంటాయి. ఆ కన్వర్షన్స్ తర్వాత ఇందులో బైనరీ కోడ్ అని, బైనరీ నుంచి గ్రే కోడ్ అని, గ్రే నుంచి బైనరీ కోడ్ అని, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఇంకా 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ అట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బైనరీ అడిషను, బైనరీ సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ డివిజన్ వరకు వెళ్ళాడు సార్. మనకి అడిషను, సబ్ట్రాక్షను అలాంటి వాటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కూడా మనం నెంబర్ సిస్టంలో ఐటీఐ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా డిప్లొమా వాళ్ళకి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది సార్. 2's కాంప్లిమెంట్, అడిషను, సబ్ట్రాక్షను, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్, అన్సైన్డ్ మ్యాగ్నిట్యూడ్, బట్ ఐటీఐ లెవెల్లో అంతవరకు వెళ్ళాడు. ఈ నెంబర్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ వన్ లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం సింగరేణి ఎగ్జామ్లో వచ్చిన 1 or 2 క్వశ్చన్స్ లాజిక్ గేట్స్ పైనే, నాట్ గేట్ గురించి అలాంటి క్వశ్చన్స్ అడిగాడు సార్. ఈ లాజిక్ గేట్స్లో మనకు ఏమేం లాజిక్ గేట్స్ ఉన్నాయి, ఏమేం లాజిక్ గేట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఏమేం లాజిక్ గేట్స్ ఉన్నాయో ఈ విధంగా నార్, నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఎక్స్ఆర్, ఎక్స్నార్. ఇగో ఈ లాజిక్ గేట్స్ గురించి మినిమం బేసిక్స్ మనం తెలుసుకోవాలి. ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్స్ వస్తాయి, ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడ వేటిని బేసిక్ గేట్స్ అంటారు, వేటిని స్పెషల్ పర్పస్ గేట్స్ అంటారు, వేటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. వీటిని యూనివర్సల్ గేట్స్ అని ఎందుకన్నారు? ఈ యూనివర్సల్ గేట్స్ అని అన్నారు కదా, మరి ఒక నాండ్ గేట్ యూజ్ చేసి నేను ఎక్స్ఆర్ గేట్ను రెడీ చేయాలంటే నాకు ఎన్ని నాండ్ గేట్స్ కావాలి? నాండ్ రియలైజేషన్, నార్ రియలైజేషన్, ఓకే, ఇలాంటివన్నీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ సార్, నాండ్ యూజ్ చేసి మనం నార్ గేట్ తయారు చేయాలంటే ఎన్ని నాండ్ గేట్స్ కావాలి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నార్ గేట్స్ యూజ్ చేసి నాండ్ గేట్ తయారు చేయాలంటే ఎన్ని నార్ గేట్స్ కావాలి? ఇవి రెండు నాకు ఆన్సర్ చెప్తారా? నాకు కామెంట్ చేయాలి ఇవి రెండు, ఓకేనా? ఇలాంటివి మనం లాజిక్ గేట్స్లో చూస్తాం. దీని తర్వాత నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రా. ఈ బూలియన్ ఆల్జీబ్రాలోంచి ఒకటి ఫండమెంటల్స్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. ఫండమెంటల్స్, ఏ డాట్ ఏ, ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ బార్, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని థీరమ్స్ ఉన్నాయి సార్. ఈ థీరమ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు సార్. డిమోర్గాన్స్ థీరం వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని
ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. ఈ ప్రాపర్టీస్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడు. క్యుములేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ట్రాన్స్పోజిషన్ ప్రాపర్టీ 4 ఉంటాయి. ఆ ఫస్ట్ 3 ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ముందుకెళ్తే కే మ్యాప్లోంచి మన క్వశ్చన్స్ అడగడానికి చాలా తక్కువ ఛాన్సెస్. ఒకవేళ అడిగితే ఎన్ని సెల్స్ ఉంటాయి, ఎన్ని మ్యాపింగ్ చేయొచ్చు, ఎన్ని గ్రూపింగ్ చేయొచ్చు, అలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే అడుగుతాడు. ఇది మనం బులియన్ ఆల్జీబ్రాలో డిస్కస్ చేయాల్సినవి. ఈ 3 బేసిక్ పార్ట్స్ ఇన్ అవర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఈ 3 బేసిక్ టాపిక్స్ సార్. ఈ 3 కాకుండా ఇంకా 4వది కాంబినేషనల్ సర్క్యూట్స్. కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి? నెక్స్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే ఏంటి జస్ట్. నెక్స్ట్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ ఏమేమున్నాయి? వీటిలోంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి జస్ట్ 1% ఆఫ్ ఛాన్స్, మ్యాక్సిమం మిమ్మల్ని అడగడు. ఇంకా లాజిక్ ఫ్యామిలీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. బట్ బేసికల్గా ఇవి మనకు మేజర్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. బట్ క్వశ్చన్స్ ఏమడుగుతాడంటే అసలు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఏవి మెమొరీ పైన డిపెండ్ అవుతాయి, ఏవి మెమొరీ పైన డిపెండ్ అవ్వవు, ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఏంటి, దేనికి ఎగ్జాంపుల్, రిజిస్టర్స్ అనేవి దేనికి ఎగ్జాంపుల్స్, హాఫ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్, మక్స్, డిమక్స్, మల్టిప్లయర్, డిమల్టిప్లయర్స్, మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్, డీకోడర్, ఇట్లాంటివి దేనికి సంబంధించినవి. ఆర్ లాడర్ అంటే ఏంటి, డ్యూయల్ స్లోప్ కన్వర్టర్ అంటే ఏంటి, ఫ్లాష్ టైప్ అంటే ఏంటి, ఇలాంటి సింపుల్ జస్ట్ అసలు వాట్ ఈస్ కాంబినేషనల్, వాట్ ఈస్ సీక్వెన్షియల్ అండ్ AT-D ఏమున్నాయి, D-A ఏమున్నాయి అని తెలుసుకుంటే సరిపోతుంది సార్. ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోంచి సింగరేణిలో ఒక 2 or 3 క్వశ్చన్స్ వస్తే ఆ 2 or 3 క్వశ్చన్స్ మీరు చేయగలిగినట్లయితే మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇవి మన సిలబస్. ఇందులో మనము నెంబర్ సిస్టమ్స్తో స్టార్ట్ చేస్తాం. ఈ 3 గురించి మనం మేజర్గా డిస్కస్ చేస్తాం సార్. దాని తర్వాత వీటికి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటాం సార్. సో ఈ విధంగా ఎవరైతే ఇంకా సింగరేణి కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో బీ కేర్ఫుల్ గైస్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పటికే మీరు చాలా వేస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2 months ఆల్రెడీ వేస్ట్ చేశారు. ఇంకొక 2 months ఉందనుకోండి టైం, మోస్ట్లీ ఇంకొక 2 months ఉండొచ్చు. అట్లీస్ట్ ఈ 2 months అన్నా మీరు బాగా ప్రిపేర్ అవుతే మీకు పాజిటివ్ ఎడ్జ్ ఉంటుంది సార్. రైట్ సార్. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ITI ఆస్పిరెంట్స్ సార్. వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ జాబ్ కొట్టారో, ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో సింగరేణి ఆర్ JLM, మీరు మోటివేట్ చేయాలి. ఎవరైతే ITI చేశారో, అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. వాళ్ళని ప్రిపేర్ అవ్వమనండి. వాళ్ళు ఫైనాన్షియల్గా ఓకే ఉంటే ఆఫ్లైన్, ఫైనాన్షియల్గా కష్టం అనుకుంటే ఆన్లైన్, లేదా అది కూడా కష్టం అనుకుంటే బుక్ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర కూర్చోండమని మీరే చెప్పాలి. నేను చెప్తానురా నువ్వు ప్రిపేర్ అవ్వు. మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళంతా పే చేయలేరు సార్. ఇంటి దగ్గర ఒక బుక్కో లేదంటే ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్సో ఏదో ఒకటి తీసుకొని నేను చెప్తాను ఇలా ప్రిపేర్ అవ్వు, ఇవి ఉంటాయి అని మీరు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి మీరు కొంచెం పాజిటివ్నెస్, మీరు స్ట్రెంగ్త్ ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ సాయి మీద JLM యాప్ ఫర్ మోర్ లైవ్ క్లాసెస్ ఆల్సో. థ్యాంక్ యూ.